అంటే మీరు, మీరు పొందినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, మీరు అనేక గ్రంథాలు కూడా చదివి ఉన్నారు. ఎందుకంటే ఒక్క గ్రంథంలో ఎక్కడో ఒక ఉన్నటువంటి ఒక చిన్న రహస్యం కోసం దాదాపు 500 పేజీల పుస్తకమో లేదా అవును. ఇంకోటి ఇవన్నీ చదివి ఉంటుంటాయి చాలా వరకు కూడా. కానీ మనం ఏదో సమస్యలో ఉంటాం. ఆ సమస్య వెంటనే నివృత్తి కావాలంటే ఈ గ్రంథం అంతా చదివేటప్పటికల్లా వాడికి అయిపోతుంది. ఇదైపోతుంది. దానికోసం మీరు స్తోత్ర విజ్ఞానం అని అవును. వీటిల్ని ఒక 6 భాగాలుగా 6 భాగాలుగా మొదట్లో తీసుకొచ్చారు. 2016 నుంచి రాయడం మొదలుపెట్టాను. అయితే దీంట్లో స్తోత్ర విజ్ఞానం మొదటిది. మొదటిది. మీరు రాయాలనుకున్నప్పుడు అవును. అంటే దీంట్లో అవును. అనేక మంత్రాలు, అనేక స్తోత్రాలు, దాంట్లో ఉన్నటువంటి విజ్ఞానం చాలా చిన్న పుస్తకంలోనే మీరు దీన్ని పొందుపరచడం జరిగింది. అవును. అంటే ఈ విధంగా తీసుకురావాలని మీకు ఎందుకు అనిపించిందండి? అంటే మొట్టమొదట ఒక 9 స్తోత్రాలని నిత్య నవధ్యాన మాలిక అనేటువంటి ఈ పుస్తకంలో రాశాం. అది ఆరంభం ఒక కాగితం ప్రింట్ చేయడం జరిగింది. నిత్య నవధ్యాన మాలిక పుస్తకాలు ప్రింట్ చేయక ముందు ఒక కలర్ ప్రింట్ ఆది శంకరాచార్యది, గాయత్రీ దేవిది ఫోటో వేసి 9 నిత్య నవధ్యాన మాలిక అని మా గురువు గారి ద్వారా నేను ఓం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ఆరంభం చేస్తూ మనం రెండవది ఓం నిర్నామ నిఖిలేశ్వర నిరంజనానందఘన త్రిపురా పరమేశ్వర గగన సింధు భైరవ మహావతార్ బాబాజీ శ్రీచరణో నమః, విశ్వం గురుభ్యో నమః, సచ్చిత్ ఆనంద గురుభ్యో నమః. ఆ తర్వాత మూడవది వందే గురుపద ద్వంద్వం అవాన్మానస గోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం బ్రహ్మాస్త కుండికాహస్తాం శుద్ధ జ్యోతిస్వరూపిణి గాయత్రీం వేదమాతరం. నాలుగోది శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఇక్కడ 4వ శ్లోకంలో అందరూ మనం శుక్లాంబరదం ఆరంభం చేస్తాం, కానీ ఇక్కడ 4వ శ్లోకంలో రాశాం ఏంటి అంటే ఇది మూలాధార చక్రానికి సంబంధించింది. అందుకని ఈ 9 శ్లోకాల్లో చక్ర విజ్ఞానం ఉంది. పేరుకి 9 శ్లోకాలే, కానీ ఆ శ్లోకాలు 9 కూడా మనం సంధ్యావందనం సమయంలో పాటిస్తే మనకి యోగ ప్రాప్తి కలుగుతుంది. ఆ తర్వాత 5వది అరుణాం కరుణాతరంగితాక్షీం దుతపాశాంకుశ పుష్పబాణ చాపం అణిమాదిభిరాకృతాం మయూకై అహమిత్రేవ విభావయే భవానీ అని ఈ లలితా సహస్రనామంలో ఉండేటువంటి ధ్యాన శ్లోకం. తర్వాత 6వది ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం జాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై శ్రీ ఓంకారాయ నమో నమః. ఇది 6వది. ఇక్కడ ఆజ్ఞాచక్రం దగ్గర వచ్చేటప్పటికి మీకు ఓంకారం స్పందిస్తుంది అని దాని అంతరార్థం. 7వది కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతమే శివాభ్యాం మస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం నతిరియం అని ఈ శ్లోకం 7వ శ్లోకం. దీని తర్వాత 8వది సౌందర్యలహరిలోది శివశక్త్యాయుక్తో యతి భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో న కలు కుశల స్పందితుమపి అతస్వారాజ్యం హరిహర విరంచాదిరపి ప్రణంతం స్తోతుం నా కథ పుణ్యప్రభవతి అని ఈ 8వ శ్లోకం. దీని తర్వాత 9వది హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం భరదారిణీం వసుధాధోతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సగ్రూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణి. ఈ 9 శ్లోకాలు చాలా శ్రీ విద్యాపరమైనటువంటివి, వాళ్ళు క్రోడీకరించినవి. మనం ఒక వరుస క్రమంలో పెట్టినవి కావు. ఏంటంటే సాక్షాత్ దత్తాత్రేయుల వారు పరశురాముడికి త్రిపుర రహస్యం చెప్పాడు. మనం పురుషుడిగా భావిస్తే దత్తాత్రేయుడు, స్త్రీగా భావిస్తే మహా త్రిపుర సుందరి. ఆ త్రిపుర రహస్యంలో ఏముంది? ఓంతో ఆరంభం అవుతుంది, హ్రీంతో చివరవుతుంది. దానిలో మంత్రం ఓం నమ త్రిపుర సుందరే అని పరశురాముల వారికి ఇచ్చారు. అంటే మనందరికీ ఇచ్చాడు ఆయన దత్తాత్రేయుల వారు. అంటే బాలా మంత్రం చేసుకోవచ్చు, లేదా ఈ మంత్రం కూడా ఖడ్గమాలలో ఉంటుంది నా మంత్రం. అందుకని ఇప్పుడు ప్రామాణికంగా కూడా విధుశేఖర సరస్వతి స్వామివారు హైదరాబాద్ వచ్చి 11 రోజులు దీక్ష చేసిన తర్వాత సంధ్యావందనం మగపిల్లలందరికీ ఉంది, మరి ఆడపిల్లలందరికీ కూడా ఏదన్నా మరి బాల్యంలో ఉన్న వాళ్ళకి అందరికీ ఉపదేశిస్తే బాగుంటుంది అన్నది ఆయన వాక్కు ద్వారా బాలామంత్రం అందరూ తల్లిదండ్రులు చేసుకోండి, పిల్లలకు ఉపదేశించండి అన్నాడు. దాన్ని నామంగా చేస్తే ఓం నమ త్రిపుర సుందరి.
ఖడ్గమాలలో మళ్ళీ మనకి అందరూ ప్రామాణికంగా అవును. స్తోత్రంగా ఎప్పుడైనా స్తోత్రాలు ఎవరైనా చదువుకోవచ్చు, అవును. ఉపదేశం అవసరం లేదు. ఉమ్. అదే ఖడ్గమాలలో మంత్రాన్ని రహస్యంగా నిక్షిప్తం చేశారు. మీరు మొట్టమొదటగా నిత్య నవధ్యాన మాలికని మీరు ఇచ్చారు 9 శ్లోకాలతో రాసి ఇచ్చారు. రాయడం. ఇది స్తోత్ర విజ్ఞానం. ఇంకా అక్కడి మొదటి నుంచి దాంట్లో. స్తోత్ర విజ్ఞానం, అదే మా పెద్దమ్మ గారు ఉమ్. ఆమె జీవితకాలంలో ఒకే ఒక పుస్తకం రాసింది ఉమ్. స్తోత్రాల గురించి. ఉమ్. పాపం మరి అప్పట్లో మరి ఎవరు శిష్యులు సరిగ్గా లేక ఉమ్. ఆ పుస్తకాన్ని భద్రపరచలేదు. ఉమ్. అందుకని ఆమె ప్రేరణతో అనుకుంటా, ఉమ్. అందుకని గురువుల యొక్క ప్రేరణతో ఉమ్. ఈ స్తోత్రాలు అందరూ పఠిస్తున్నారు. ఉమ్. ఆ స్తోత్రం అనేటువంటిది మన శోకాన్ని దూరం చేస్తుంది, ఉమ్. మనలో భక్తి భావాన్ని పెంపొందిస్తుంది, ఉమ్. మనకి చివరికి మోక్షాన్ని కూడా పొందిస్తుంది అన్నది నేను ఉమ్. గ్రహించాను స్తోత్రం ద్వారా. అన్ని స్తోత్రాలు మహిమాన్వితమైనవి. అందుకని ఈ స్తోత్రాల యొక్క విజ్ఞానం రాయాలి మనం ఉమ్. అని ఆలోచన వచ్చి ఉమ్. గురువులే రాయించారు మన చేత. స్తోత్ర విజ్ఞానం అని ఆరంభం చేశారు. ఆరంభం చేశారు. అంటే ఈ మొదటది మీకు ఆ. ఇచ్చిన తర్వాత ఇట్లా మీరు 6 భాగాలుగా ఇచ్చారు కదా. ఆరు అంటే పుస్తకాలు. ఎందుకు ఇట్లా 6 భాగాలుగా ఇచ్చారు వీటిని? అంటే ఎప్పటికప్పుడు మనకు అందినటువంటి మనం చదవగా ఉమ్. దాంట్లో వాళ్ళు సూచించినటువంటి సారాంశాన్ని ఎప్పటికప్పుడు ఒక 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి ఆ రకంగా ఉమ్. ఒక్కో పుస్తకం బయటకు వచ్చింది. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడే ఉమ్. 18 దాకా చేసే సర్వీసు. ఉమ్. ఇది 16లో ఆరంభం చేసే పుస్తకం. 2016 నుంచి. 16లో ఉమ్. 16 నుంచే మళ్ళీ పుస్తకాలు కూడా మనం ఇంట్లో మళ్ళీ అన్ని పుస్తకాలు పెట్టుకోలేం కాబట్టి 1000 పుస్తకాలు ప్రింట్ చేయిస్తూ వచ్చాం. ఉమ్. 1000 పుస్తకాలు మనం ఇంట్లో పెట్టుకోలేం కదా, ఉమ్. పిల్లలు ఉంటారు చిన్నవాళ్ళని. ఎప్పటికప్పుడు ఓ 10 కేంద్రాలతో నాకు అనుబంధం ఉంది, ఆశ్రమాలతో. ఉమ్. వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఉమ్. ఓ 100 పుస్తకాలు తీసుకెళ్ళి వాళ్ళకి ఉమ్. డిస్ట్రిబ్యూట్ చేయమని ఇచ్చేసాం. ఆ రకంగా ఇప్పుడు దానికి ఒక సమయం ఆసన్నమైంది. ఉమ్. ఇప్పుడు మన ఈ అనుభవాన్ని కూడా క్రోడీకరించుకొని ఈ మొత్తం ఈ 6 పుస్తకాలని, ఉమ్. మన పుస్తకాలు లేవు ఉమ్. ఇప్పుడు అడుగుతున్నారు అడిగేవాళ్ళు. ఉమ్. అందుకని వాళ్ళకి ఒక 3 పుస్తకాలు కలిపి ఒక విభాగంగా స్తోత్ర విజ్ఞానం అనేదాన్ని ఈ కొత్త సంవత్సరంలోకి తీయాలని ప్రయత్నం చేస్తున్నాను. ఉమ్. సాధకుల యొక్క ఆన్లైన్ క్లాసెస్ చెప్తూ ఉంటాం. ఉమ్. అందుకని వాళ్ళ సభ్యుల యొక్క అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్గా ఉమ్. మరి వాళ్ళ సభ్యుల యొక్క సహకారంతో ఉమ్. ఈ పుస్తకాలు వెలుగులోకి రావచ్చు. అంటే ఇప్పుడు ఈ 6 కలిపి కూడా ఒక గ్రంథంగా కూడా తీయచ్చు, లేదంటే 3 అయినా ఎలా దాన్ని అంటే ఆ పేజీలను బట్టి, ఉమ్. వాటికి అయ్యే ఖర్చుని బట్టి, మనకున్న స్తోమతని బట్టి ఒకే పుస్తకంగా తీయచ్చు, ఉమ్. లేకపోతే 2 విభాగాలుగా కూడా 3 పుస్తకాలు కలిపి ఒక్కొక్క భాగంగా కూడా తీయచ్చు.